వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో మహిళలు విద్యార్థులపై బహిరంగ వేధింపులు తగ్గిందన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ. అయితే విద్యాలయాలు కార్యాలయాల్లో అక్కడక్కడ వేధింపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులోని బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను ఆమె తనిఖీ చేశారు. గతంలో ఈ హాస్టల్పై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరైనా వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాయపాటి శైలజ. ఇక్కడ చుట్టుపక్కల మన డిస్టిక్లో ఉన్న తుగ్గలి అట్లా రూరల్ ఏరియాస్ నుండి కూడా వచ్చారు మేడం. యాక్చువల్గా శాంక్షన్ స్ట్రెంగ్త్ 100 మేడం. ఈ డిమాండ్ని బట్టి పిల్లల చదువుని ఇంకా ఏం చేయలేక మనం 300 దాకా మేడం. ఇంకా ఉన్నారు ఒక 100 to 100 పక్కన పెట్టేయాల్సి వచ్చింది మేడం. ఎవరు ఎందుకు వచ్చాము ఏం చెప్పాలా. ఓకే లీక్ అయింది కదా క్వశ్చన్ పేపర్. మీరు టేబుల్ వేసారు, చైర్లు వేసారంటే పేపర్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. తెలీదు మరి ఎందుకు కూర్చోబెట్టారు అంటే ఇక్కడ చదువుకుంటున్నారా జనరల్గా కూర్చోబెట్టారు. సో మాకు ఇక్కడ నుంచి కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నుంచి వి రిసీవ్డ్ ఫ్యూ కంప్లైంట్స్ అన్నమాట రిగార్డింగ్ కొన్ని ఇష్యూస్. గ్రూప్లో కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు అందరికీ, బట్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు టాక్ నేను లోపల ఉంటాను. రోడ్డు మీద క్రైమ్ తగ్గింది. ఇంటర్నల్గా ఏదైతే 4 walls మధ్య క్రైమ్ ఏదైతే పెరిగింది. లెట్ ఇట్ బీ ఇన్ కాలేజెస్ కానివ్వండి, సెక్షువల్ హెరాస్మెంట్ కానివ్వండి, లేకపోతే కొంతమంది పిల్లలు ట్రాప్లో పడిపోయి వెళ్ళిపోవటం కానీ, ఇవన్నీ కొంచెం ఏంటంటే సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్. ఆల్రెడీ అవేర్నెస్ సెషన్స్ అన్నీ తీసుకుంటున్నాం, వీళ్ళు తీసుకుంటున్నారు, పీడీస్ అందరూ తీసుకుంటున్నారు. బట్ ఇంకా చేయాల్సింది అదేంటంటే బాధ్యత కేవలం మొత్తం గవర్నమెంట్ మీదే ఉండకూడదు. ఎక్కడైతే పిల్లలు ఇంట్లో నుంచే మొదలవ్వాలి. మనం ఎంతసేపటికి ప్రతి ఇంటికి కాపలా పెట్టలేమండి. సో మాకు అదే బాధ. బయట క్రైమ్ తగ్గుతున్నా 4 గోడల మధ్య క్రైమ్ అనేది ఇంకా జరుగుతుంది. అది అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొంతమంది భయపడి ఇంకా బయటకు చెప్పకపోవచ్చు. సలహా మేము నోటీస్కి వచ్చినప్పుడు ఏంటంటే మేము వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి కొంచెం మేము ఉన్నాము, ఎందుకంటే కొంతమందికి తెలియదు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అని. సో ఇలా మేము ఉన్నాము, యూ కెన్ కమ్ టు అస్, భయపడక్కర్లేదని ఒక మెసేజ్ అయితే మేము ఇన్ పర్సన్ ఎక్కడ ఇష్యూ జరిగినా వెళ్ళి తీసుకుంటాం. రోడ్డు మీద